ఆనంది అయితే బస్తీలో ఉన్న ఆ చెట్టు దగ్గర ఉన్న శివయ్య దగ్గరకు వచ్చి చాలా బాధపడుతూ తన బాధని చెప్పుకుంటూ ఉంటుంది. ఇంతలో ఆ బస్తీ వాసులు అటుగా వస్తూ ఉంటారు. ఇక వచ్చి అక్కడ ఉన్న ఆనందిని చూసి, ఏంటి నువ్వు మళ్ళీ ఈ బస్తీకి ఎందుకు వచ్చావు, ఈ బస్తీకి ఎందుకు వచ్చావు అని చెప్పి అంటూ ఉంటారు అందరూ. దాంతో ఆనంది అయితే, అదేంటి పిన్ని అలా అంటావు అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటి పిన్ని అనుకునే దానివైతే నువ్వు మా తరపున వ్యతిరేకంగా ఎందుకు నువ్వు కోర్టులో వాదిస్తావు, అయినా ఆ బస్తీలో నువ్వు పెరిగి పెద్దయ్యావని నువ్వు మర్చిపోయినట్టుగా ఉన్నావు. అందుకే ఆ బస్తీకి వ్యతిరేకంగా నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు. ఆ బస్తీకి వ్యతిరేకంగా ఉండి ఆ బస్తీని నువ్వు కూల్చేస్తున్నావు కదా, అయినా ఒక్కసారి నువ్వు బస్తీకి వచ్చి చూడు, అందరూ నీ ముఖం మీద ఉమ్మేస్తారని చెప్పి అక్కడ ఉన్న బస్తీ వాసులు అంటూ ఉంటారు. అది వినగానే ఆనంది అయితే ఒక్కసారికి షాక్ అయి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక ఆ బస్తీ వాళ్ళు ఆనందిని అనరాని మాటలన్నీ అంటూ ఉంటారు. అది వినగానే ఆదిత్య కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి చాలా బాధపడుతూ ఉంటాడు. ఆనందిని ఎందుకు వీళ్ళు ఇంతలా ఇలా అపార్థం చేసుకుంటున్నారని చెప్పి ఆదిత్య అనుకుంటూ ఉంటాడు. ఇక ఇంతలో అక్కడ ఉన్న ఆమె ఇలా అంటూ ఉంటుంది, ఏంది బిడ్డ, నువ్వు ఈ బస్తీలో పెరిగినావని మర్చిపోయావు కదా, పెద్ద దొరసాని కోడలు అయినావు కదా, నువ్వు ఇప్పుడు డబ్బుతోనే పెరుగుతావు, డబ్బుతోనే మాట్లాడుతావు, డబ్బుతోనే ఉంటావు. మా బస్తీ వాసులు నీకెందుకు యాదుంటారు, వాళ్ళు కానీ యాదున్నారంటే నువ్వు అలా వాదించేదానివే కాదు, నువ్వు వాదించబట్టే కదా ఇప్పుడు మా బస్తీ వాసులు అందరూ కలిపి రోడ్డును పడాల్సి వస్తుంది అని చెప్పి వాళ్ళ బాధను వాళ్ళైతే ఆనందితో చెప్పి ఆనందిని అనరాని మాటలన్నీ అంటూ ఉంటారు. దాంతో ఆనంది అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇదంతా చూసి ఆదిత్య అయితే అలా ఉండిపోతాడు. ఇక బస్తీవాసులు ఆనందిని అలా అనటంతో ఆదిత్య కూడా చాలా బాధపడుతూ ఆనందిని ఎందుకు ఇలా తిడుతున్నారని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక ఆనంది మాత్రం ఏం చేయలేక అలా వాళ్ళ మాటలు భరిస్తూ మౌనంగా ఉండి ఏడుస్తూ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.